ఎట్లున్నది ఎవరు ఏం మంచి చేసారు ఎవరు మాకు మంచిగా చేయలేదు మొత్తం ఇంకా వచ్చిండంటే ఇక రేవంత్ రెడ్డి వచ్చిండు 2500 పింఛన్ అన్నాడు ఆ 2500 వచ్చిన వాళ్ళకి 4000 అన్నాడు అయ్యే కట్టలే ఎక్కడ పెట్టాలో తెలుపుతా అసలు ఎక్కడ దాయాల బ్యాంకులన్నీ బంద్ పెట్టుకున్నారు కట్టు దాయడానికి నిండిపోయి చాలా పెట్టుకున్నాం ఏది గతి లేదు తులం బంగారము బండ్లు కాలేజీ పిల్లలకి అన్ని అయ్యే ఏది ఇచ్చిండమ్మా ఏ ఒక్కటి నెరవేర్చలా అసలు వాడు ముస్లింస్ లో జాయిన్ అయ్యిండో లేకపోతే వాడు ముస్లిం కూడా తెలుగు రెడ్డి అసలు వాడు రెడ్డోడేనా నాకు తెలియకడుతా రెడ్డోడైతే అట్లా మాట్లాడు రేవంత్ రెడ్డి ఏమి చేయలే ఒక్కటి కూడా చేయలే ఒక్క పని కూడా చేయలే ఏం చేసిండు తులం బంగారం అన్నాడు అది ఇవ్వాల బండ్లు ఇస్తామన్నారు కాలేజీ పిల్లలకి స్కూటీలు అది ఇవ్వాల ఒక్క ఫ్రీ బస్ పెట్టండి ఫ్రీ బస్ ఎవరు పెట్టమన్నాడు ఇప్పుడు 8 నుంచి 4 కిలోమీటర్లు పోయేది ఉంటే 10 రూపాయలు తగ్గించనుంటాయి 5 రూపాయలు తగ్గించి పెట్టినట్టుంది గ్యాసులు అన్నాడు ఏ ఒక్కటి చేయలే ఇప్పుడు 4 రూపాయలు తగ్గించి పెడితే పబ్లిక్ అందరికి ఇస్తుంది ఆడోళ్ళ కిలోలు ఎప్పుడు చేసిండు మగవాళ్ళు బస్ ఎక్కి లేకమ్మా మేము డబ్బులు ఇచ్చి ఎక్కుతున్నామని అడుగుతుండ్రు ఏం చెప్పాలి ఎందుకంత మోసగాడిని పెట్టుకున్నాడు ఎందుకదు ఆడు తెలుగులో పుట్టిండు లేదా ముస్లింస్ పుట్టిండు అన్న కొడుకు ఏది మంచి ఏడ మంచి చేసిండు ఏం మంచి చేసిండు రమ్మను మా ముందుకు వచ్చి మాట్లాడమను అన్ని కేసీఆర్ అంత ఇక చేసిండు కేసీఆర్ మాకు ఇల్లు ఇచ్చిండు అంటే నాకు ఇచ్చిండని కాదు ప్రజలు కొంత మంచి పని చేసిండు విన్నావా ఒక మంచి పని చేసిండు కేసీఆర్ తిన్నడో చేసిండో కేసీఆర్ తిన్నంటాడు ఇప్పుడు గరీబ్ వాళ్ళకి గుడిసెలు వేసుకుంటే గుడిసెలన్నీ గోలు కొడుతుండగా రోడ్ల పక్కన ఐదుతోటి ఎందుకయ్యా ఏమున్నాడు నువ్వెందుకు కోట్లు సంపాదించుకుంటున్నావు మరి గరీబ్ వాళ్ళ నోళ్ళు కొట్టడం ఎందుకు నాయన ఈ ఏరియాలో కొడతావాడిని ఇక్కడికి గేట్ కూడా దాటిపోనియం కార్మిక రోడ్డు కూడా దాటినేవాడిని నేనే తప్పు పెడతామండి రెడ్డి గారిని ముఖ్యమంత్రి అయితే ఎవరికి ముఖ్యమంత్రి అయ్యా మేము ఓట్లేసి గెలిపించినవాడిని ఎవరు పెట్టమను వాడికి దమ్ముంటే పెట్టమను మా మీద దమ్ముంటే పెట్టమను రమ్మని ముందుకు మా ముందుకు వచ్చి నిలబడమని మాట్లాడమను మా ముందుకు వచ్చి మాట్లాడమన్నాడు